నేను ఇప్పుడు ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాను. అట్లాగా సార్ తిండి నీకు బాగా వంట పట్టింది, బాగా కండబట్టావు, చాచు మంచి బాటిని పట్టావు, తీసుకెళ్లి ఇంట్లోనే కాపురం పెట్టావు. మేస్త్రి తప్పుడు మాటలు మాట్లాడుకో. నేను ఆడదానిగా పుట్టినందుకు చిన్నప్పుడు చాలా గర్వపడేదాన్ని, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. నేను మగవాడిగా పుట్టుంటే నీ స్నేహితుడిగా కలకాలం ఉండే అదృష్టం నాకుండేది. నీతో చెప్పకుండా మరోసారి వెళ్ళిపోతున్నందుకు ఈ దురదృష్టవంతురాల్ని క్షమించు. ఇంకా చాలు బాబు గారు. ఓకే ఆపేద్దాం. ఈ మాత్రం దానికి ఎందుకు అడ్డం? స్పిరిట్ అంటే ఎలా ఉండాలి ధను, మనమే గెలుస్తాం. క్యారీ ఆన్. మనం మాత్రం తక్కువేంటి పను, మనమే గెలుస్తాం. అంతేనా? 1000 రూపీస్ బెట్. 5000. ఓకే రే, చైర్ తీసుకెళ్ళి స్టూల్ తీసుకోండి త్వరగా. ఓకే మ్యూజిక్. ధను క్యారీ ఆన్. పను కమ్ ఆన్ ధను, ఉషా అంతే. సిటీ ఉషా. ఎవరాది నా బండిని గుద్దింది? కళ్ళు నత్తికెక్కి బండి తోలుతున్నావురా? దిగురా, దిగు. అరే దిగురా నువ్వు. మీరు పని చేసుకోండి రా. కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏరా తాగినావా, కొట్లాడతావా? నా సంగతి నీకు తెలియదు. మేస్త్రి పొరపాటు అయిపోయింది, కోపడుకో. ఈసారి నీకు తెలుసుగా, మర్చిపోయావా? ఎవరి సారు? ఓ ఆ సారా, నీ దగ్గరికి వస్తుంటాడు కదా. నేను ఇప్పుడు ఈ ఇంట్లోనే పనిచేస్తున్నాను. అట్లాగా సార్ తిండి నీకు బాగా వంట పట్టింది, బాగా కండబట్టావు, చాచు మంచి బాటిని పట్టావు, తీసుకెళ్లి ఇంట్లోనే కాపురం పెట్టావు. మేస్త్రి తప్పుడు మాటలు మాట్లాడుకో. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదు. నువ్వు ఉండదాను. బైక్ డ్యామేజ్ అయింది, డబ్బులు ఇస్తాను, వెళ్ళి రిపేర్ చేయించుకో. అంతేకాని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నువ్వు దీని ఇంటికి రాలేదా? దీంతో కులకలేదా? నవ్వే చేస్తావు. రాజుకే పడేది, మీరు రాజుతోటే మాట్లాడేది, మీరు రాజు అంటే ఇష్టపడేది.
అప్పట్లో వాళ్ళిద్దరే శోభన్ బాబు జయసుద్ అనేవాళ్ళం కదరా. మంచి పార్టీని పట్టావు, తీసుకెళ్లి ఇంట్లోనే కాపురం పెట్టావు. మీతో మాట్లాడాలి. నువ్వు ఆవేశంలో ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ధను ఎవరు? నా కళ్ళలో సూటిగా చూసి చెప్పండి. ధను మీరు క్లాస్మేట్స్ కదూ? ఒకరినొకరు ఇష్టపడ్డారు కదూ? అది ఒకప్పుడు. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్తే లేనిపోని అనుమానాలు వస్తాయని చెప్పలేదు. అయినా ఏదో తెలిసి తెలియని లేత వయసులో, ఏ వయసులో వేసినా పచ్చబొట్టు జీవితాంతం ఉంటుంది. అలాగే ప్రేమ కూడా. అంటే నన్ను అనుమానిస్తున్నావా? లేదండి, నా భవిష్యత్ ఏమైపోతుందోనని భయపడుతున్నాను. నేను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నా భర్త వేరొకరిని ప్రేమించారని తెలిసినప్పటి నుంచి నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదండి. 10 మందిలో ధనుని కుర్చీలోంచి తోసేసి చాలా అనాగరికంగా ప్రవర్తించాను. అది తలుచుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం నాకు ధను మీద కోపం కాదండి, మీరు నాకు దూరం అయిపోతారేమోనన్న భయం, బాధ. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. లవ్ చేసిన వాళ్ళంతా వాళ్ళు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా? అలాగని వాళ్ళు సంతోషంగా ఉండలేదా? ఒకరి గురించి ఎందుకు? నేను మాత్రం నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, సంతోషంగా కాపురం చేస్తున్నాను. ఒకప్పుడు గొప్పగా పెరిగిన చిన్ననాటి స్నేహితురాల్ని అనాథగా రోడ్డు మీద చూసి తట్టుకోలేక ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేగాని నాలోనూ ధనులోనూ ఎటువంటి కల్మషం లేదు. కానీ మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ పక్కనే ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కాదండి. నా వల్లే కాదు, ఏ భార్య వల్ల కాదండి. మీరంటే నాకు ఇష్టమండి. మీరు నాకు కావాలి, నాకు కావాలండి. దయచేసి తను ఇంట్లోంచి పంపించేద్దాం. బాను, ప్లీజ్, నాకు ఇంకేం చెప్పొద్దు. తనని పంపించేద్దాం, పంపించేద్దామండి, పంపించేద్దాం, పంపించేద్దాం. నేను చాలా తప్పు చేశాను. ధనుని రోడ్డు మీద చూసినప్పుడు నాకెందుకులేని వదిలేసి వచ్చేయాల్సింది. అప్పుడు తను బతికేది. ఇప్పుడు ఇలా అర్థాంతరంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తే తను బ్రతకడానికి, ఆ పిల్లడి చదువుకి తగిన ఏర్పాట్లు చేద్దాం. అంతేకాని ఇంట్లో ఉంచుకోవద్దండి. అనుమానాలకి తావిచ్చేదేది మొగుడు పెళ్ళాల మధ్య ఉండకూడదండి, ఉండకూడదు. ధను, ధను, ఏంటమ్మా ఎవరు తలుపు తీరు? ధను, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓ మామగారు మీరా? అల్లుడు మీరు తీశారేంటి? ధను ఏది? అదేనండి చూస్తున్నాను, మీరండి. ధను, ధను. అల్లుడు గారు తలుపు తీయటం ఏంటండి? ధను ఏది? లోపల ఎక్కడో పనిలో ఉండి ఉంటుందిలే. అమ్మా ఏంటో. నువ్వు వెళ్ళి స్నానం చేయి. అలాగే. ధను, 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 ధను. ఏమండి, ఏమైంది?
రాజు, నేను నీ స్నేహితురాలైనందుకు సంతోషాన్ని ఇవ్వాలి గాని నీకున్న సంతోషాన్ని పోగొట్టకూడదు. భాను చాలా మంచిది, తెలివైంది. అనుమానానికి తావిచ్చేది ఏది భార్యాభర్తల మధ్య ఉండకూడదని ఆలోచించిందంటే అది నీ మీదున్న ప్రేమ. తన కళ్ళ కంటున్న కాపురాన్ని గాజులా చూసుకుంటుందని అర్థం. నిజం రాజు, ఈ చిన్న విషయాన్ని గుర్తించిన ఏ కాపురమైనా బాగుంటుంది. అలాంటి అమ్మాయి నీ భార్య కావటం నువ్వు చేసుకున్న అదృష్టం. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, అంత మంచి భార్య మనసు ఎప్పుడూ నొప్పించకు. కష్టాలకు అలవాటైపోయిన దాన్ని. నా మూలంగా మీరు కష్టపడకూడదు. నేను ఆడదానిగా పుట్టినందుకు చిన్నప్పుడు చాలా గర్వపడేదాన్ని, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. నేను మగవాడిగా పుట్టుంటే నీ స్నేహితుడిగా కలకాలం ఉండే అదృష్టం నాకుండేది. నీతో చెప్పకుండా మరోసారి వెళ్ళిపోతున్నందుకు ఈ దురదృష్టవంతురాల్ని క్షమించు. నీ చిన్ననాటి స్నేహితురాలు ధను. నన్ను క్షమించండి. ఈ స్నేహాన్ని అర్థం చేసుకోకుండా ధనుని మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ధను అనాథగా బ్రతకూడదు, మన ఇంట్లోనే ఉంటుంది. పదండి వెతుకుదాం. తెలుగు వన్